హలో గాయ్స్, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. హలో ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఈరోజు శ్రీరామనవమి ప్లస్ మా నవరాత్రులు లాస్ట్ డే. సో ఈరోజు నేను మీకు చెప్పాను కదా, మొన్న మేము లాస్ట్ రోజు కన్యా జమాయిస్తామని, అంటే చిన్నపిల్లలకి పిలిచి భోజనాలు పెడతాము. అంటే చిన్న చిన్న మాతారాణి లాంటి పిల్లలు ఉంటారు కదా, దేవి లాంటి పిల్లలు, అలాంటి పిల్లలకు మేము పిలిచేసి భోజనాలు పెడతాము. భోజనాలు అంటే పూరి, హల్వా అలాగా ఏటేటి ఉంటాయో అవన్నీ పెడతాం. ఇక్కడైతే ఇంకా మా అక్క నేను పూరీలు చేసేస్తున్నాం. ఇంకా మా అత్తయ్య కూడా పూరీలు చేయడానికి అయితే వచ్చేసారు. ఇంకా మేము హెల్ప్ చేస్తాను ఉండండి అనుకొని మా అత్తయ్య కూడా వచ్చేసారు. ఇక్కడ మా బావగారు అయితే చెప్పాను కదా పిల్లలు వస్తారని, వాళ్ళకి ఏమంచి కాళ్ళది కడిగేసి, ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళకి థ్రెడ్ ఉంటుంది, జై మాతారాణి అని మాతాది, అదైతే థ్రెడ్ కడుతున్నారు. మా బావగారు మా హస్బెండ్ అయితే వచ్చిన పిల్లలందరికీ కాళ్ళు కడిగేసి టవల్తో ఆ కాలు తుడిచేసి ఈ మాతాది అనే రిబ్బన్ కడుతున్నారు. ఇంకా నేనైతే ఇక్కడ పారాణి పెడుతున్నాను. అంటే చిన్నపిల్లలందరూ దేవీలతో సమానం మనకి. సో వాళ్ళకి ఇలాగ మనం చిన్నపిల్లలలా కాకుండా వాళ్ళకి దేవీలతో సమానంగా చూడాలి. అందుకే వాళ్ళకి కాళ్ళది కడిగేసి తుడిచేసి రిబ్బన్ కట్టేసి పారాణి అయితే నేను ఇక్కడ పెడుతున్నాను. ఒక 10, 11, 12 మెంబర్స్ని అయితే మనం పిలాలి. ఇంకా ఎక్కువ వచ్చినా పర్లేదు, చిన్నపిల్లలే కదా. ఇంకా నేనైతే ఇక్కడ పారాణి పెట్టేస్తున్నాను. మా అక్క అయితే వచ్చిన పిల్లలకి ఇగో అండి, మా చైతూర్ నుంచి స్టార్ట్ చేస్తుంది. గంధం, బొట్టు, అక్షింతలు అవన్నీ అయితే వాళ్ళకి పంచుతుంది. ఎంతమంది పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరికీ కాళ్ళకి పారాణి పెట్టాలి, వాళ్ళకి బొట్లు పెట్టాలి, గంధం పెట్టాలి, ఇంకా నెయిల్ పాలిష్ కూడా పెట్టాలి. ఇవన్నీ రెడీ చేసుకొని వాళ్ళందరికీ మేము పూజ చేసేటప్పుడు వాళ్ళు మా చుట్టూ కూర్చొనేలా మేము చేసుకుంటాము. అంటే వీళ్ళు వచ్చిన తర్వాత మేము పూజ స్టార్ట్ చేయాలన్నమాట. అంటే కథ, పుష్పాంజలి, హారతి ఇవన్నీ. ఇంకా మాకు ఇక్కడైతే వంటలు రెడీ అయిపోయి, పువ్వా అంటారు దీన్ని, మైదా పిండితో చేస్తారు. ఇటు సైడ్ పువ్వా అంటారు, మా సైడు ఇది గోధుమ నూక హల్వా. ఏటేటి వంటలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. ఇంకా ఇది కీరు, అంటే పరవన్నం, పాలతో చేసింది పరవన్నం, కీర్ అంటాం ఇటు సైడు, మా సైడు. ఇంకేది ఏంటంటే శనగలు, బంగాళదుంప కూర. మా అత్తయ్య చాలా బాగా చేస్తారు, మీరు తింటే అస్సలు భలేగుంటుంది, చాలా బాగా చేస్తారు మా అత్తయ్య అయితే. ఇంకా పిల్లలందరికీ పూరీలు రెడీ, పూరీలు కూడా. ఇవన్నీ అయితే ఇప్పుడు మేము వాళ్ళకి పెడతాము పూజ అయిపోయిన తర్వాత. సో ఏటేటి వంటలు ఉండేమో అవన్నీ లాస్ట్ రోజు ఏమంచి మనకి దేవుడు పెట్టాలి. చెప్పాను కదా, పూరి, హల్వా, కీరు అంటే పరమన్నం, శనగల కూర, పువ్వ అవన్నీ పెట్టేసి ఇంకా దేవుడికైతే మేము దండం పెట్టేసుకుంటున్నాము. మా అత్త అయితే కథ చదివేసిన, కథ అంటే అయిపోయినట్టే, కథలేం ఉండవు. లాస్ట్ రోజుకు ముందే మేము కథలు కంప్లీట్ చేసేస్తాము. హారతి అవన్నీ ఉంటాయి, ఆ ప్రాసెస్ అదంతా మేమైతే కంప్లీట్ చేసేసుకున్నాము. అయిపోయిన తర్వాత పిల్లలందరికీ కూడా దండం పెట్టుకోమని చెప్పేసి జై మాతాది అని చెప్పమని చెప్తున్నాము. ఇంకా ఇలా అయితే పూజ అయితే ఇలా అవుతుంది. ఇలాగ పూజ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళకైతే మేము భోజనాలు పెట్టడం స్టార్ట్ చేస్తాము. ఇగోండి పిల్లలందరూ ఎంత శ్రద్ధగా మాతో పాటు వాళ్ళు కూడా చక్కగా దండం పెట్టుకొని, పువ్వులు తీసుకొని దండం పెట్టుకొని, ఎంత శ్రద్ధగా మాతో పాటు వాళ్ళు కూడా చాలా బాగా దండం పెట్టుకొని పూజ చేశారు. ఇంకా మా హస్బెండ్ అయితే భోజనాలు పెట్టడం స్టార్ట్ చేస్తారు, వడ్డించడం కూడా స్టార్ట్ చేస్తారు. అందరి పిల్లలకి లైన్ మీద కూర్చోబెట్టి, చెప్పాను కదా పువ్వ, హల్వా, కీరు, పూరి, శనగల కూర అవన్నీ అయితే ఇంకా పెట్టేసి వాళ్ళకైతే తినమని చెప్పేసాము. తినడం స్టార్ట్ చేసేసారు వాళ్ళు కూడా. ఇగోండి ఇక్కడ నేను, మా అత్తయ్య, మా అక్క అందరం కూడా వాళ్ళకి వడ్డిస్తున్నాము. అంటే చిన్నపిల్లలు కదా పాపం వాళ్ళు తినలేరు, అందుకు అడిగడిగి వెయ్యడము, అడిగడిగి తినిపించడం అలా చేస్తున్నాము. చిన్నపిల్లలు ఇంట్లోనే తినలేరు, ఇంకా వేరే వాళ్ళ ఇంటికి వస్తే అస్సలు తినలేరు. అందుకే వాళ్ళకి మనం చాలా శ్రద్ధగా చూసుకోవాలి, దేవీలతో సమానం వాళ్ళు. అందుకు వాళ్ళకి ఇంకా ఏటేటి కావాలో అవన్నీ అడిగేసి, ఒకటికి 2 సార్లు అడిగేసి అయితే మేము వడ్డిస్తున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ మేము లాస్ట్లోని అరటిపండు, 1 రూపీ కాయిను, ఇంకా వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇస్తాము, రిటర్న్ గిఫ్ట్. సో ఇంకా ఇక్కడ గిఫ్ట్లన్నీ కొనేసి రెడీగా పెట్టుకున్నాం కదా, అదైతే మా హస్బెండ్ వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళకి చెప్పాను కదా దేవీలతో సమానమని, వాళ్ళ కాళ్ళకైతే దండం పెట్టుకుంటున్నారు. వాళ్ళకి చేతిలో పెట్టేసి కాయిన్, బనానా పెట్టేసి దండం అయితే పెడుతున్నారు. ఇంకా నెక్స్ట్ మా బావగారు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇలాగే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని కాలు ముట్టుకోకుండా మనం దండం పెట్టుకోవాలి.
ఇంకా మా పూజలన్నీ అయిపోయాయి కదా! ఇంకా ఈ రోజుతో మేమైతే ఇంక తినడం స్టార్ట్ చేస్తాము. మేమైతే మధ్యలో ప్రసాదాలు తింటాము. మా అక్క, మా బావగారైతే 9 డేస్ ఫుల్‌గా ఏమి తినరు. ఫ్రూట్స్ ఒకటే తింటారు. ఇగోండి ఇంక నేను ఎప్పుడు తిందామా అని చూస్తున్నాను. అంత ఆకలి మీద ఉన్నాను. ఇంకా మా అత్తయ్య, మా మావయ్య ఇగోండి ఇంకా నేను, మా హస్బెండ్ అందరం కూడా తినడానికైతే కూర్చుంటాము. ఈ శ్రీరామనవమి రాముల వారి ఆశీస్సులు, అలాగే దుర్గాదేవి ఆశీస్సులు మా అందరితో పాటు మీ మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.